పిక్చర్లో చూడు మతిపోతుంది. హాయ్ గైస్, విజయవాడకు వచ్చాను ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి. ఈ వ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మా ఓన్ కలిసాక విజయవాడ చూపించరా అంటే, అబే నీకు విజయవాడ కాదు కానీ డైరెక్ట్ టైం ట్రావెల్ అని చెప్పి 600 years బ్యాక్కి తీసుకెళ్తా అన్నాడు. 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు ప్రోలయ వేమారెడ్డి టైం నుంచి ఈ కొండపల్లి ఫోర్ట్ డెవలప్ అయిందని చెప్తారు. కృష్ణానది, విజయవాడ, ముస్లీపట్నం ఆ సైడ్ ట్రేడ్ రూట్స్ని కంట్రోల్ చేయడానికి, అలానే వార్కి కూడా స్ట్రాంగ్ బేస్గా ఈ కాటన్ ప్లాన్ చేశారంట. ఇప్పుడు కొండపల్లి ఫోర్ట్కి వచ్చాం, నేను మా ఫ్రెండ్స్ కలిపి. సిగ్నల్ టవర్ ఉంది కదా, సిగ్నల్ లేదేంటి? అది టీవీ టవర్ అలా సరే కాదు, దీని చరిత్ర ఏంట్రా అసలు? రే వీడియో రా. అప్పట్లో ఆరిఫ్ వాళ్ళు ప్రీ వెడ్డింగ్ చేసినప్పుడు రేటింగ్ చేసింది. చాలా ఫుటేజ్ ఎడిట్ చేశాను అంతే. కొండపల్లి ఫోర్ట్లో నేమ్స్ మెన్షన్ చేసిన స్పాట్స్ అయితే చాలానే ఉన్నాయి. తనీషా మహల్, దర్గా దర్వాజా, గోల్కొండ దర్వాజా, మార్కెట్ యార్డ్ ఇలాగా. బట్ ఈ ప్లేస్ ఏంటనేది అయితే మెన్షన్ చేయలేదు. నా గెస్ అయితే ఇది కోట లోపల బ్రిటిష్ బరాక్స్ దగ్గర ఉన్న ఓపెన్ కోర్ట్ యార్డ్లా ఉంది. ఈ ప్లేస్ అయితే చాలామంది చేతులు మారింది. గజపతీస్, విజయనగర ఎంపైర్స్, కుతుబ్ షాహీ రూలర్స్ ఆఫ్ గోల్కొండ, మొఘల్స్, నిజామ్స్, ఇంకా ఫైనల్గా ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇలా ఇన్ని చేతులు మారేసరికి మొత్తం రూపురేఖలు మారిపోయాయి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత ఎవరో నాశనం చేయలేదు అనుకున్నాను. లేదు, ఈ జనరేషన్ కూడా మొదలెట్టింది. కాదు, ఇక్కడ కెమెరాస్ నాట్ వెళ్ళాడు. సాయి, యశ్వత్, ప్రవీణ్, వంశీ, అకమ్లా. ఈ మర్రి చెట్టు ఏజ్ ఎంతో తెలియదు కానీ మొత్తం లోపల గాడ్ నుంచి పగలు కొట్టుకుని వచ్చేసింది. ఇది అప్పట్లో మార్కెట్ యార్డ్. ఈ మార్కెట్ యార్డ్ లోపల ఓల్డ్ హౌసెస్, షాప్స్, స్టోరేజ్ రూమ్స్, అలా మొత్తం ఇవన్నీ కలిపి ఉండి ఒక చిన్న మార్కెట్ ప్లేస్లో ఉండేది కొండపల్లి ఫోర్ట్ లోపల. ఓన్లీ అంటే ఈ ఫోర్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. చాలా మ్యాసివ్గా ఉంది. ఇవి స్టోరేజ్ రూమ్స్ అన్నా అయి ఉండాలి, లేదా అప్పటి కాలంలో మార్కెట్ యార్డ్ లోపల ఉన్న ఓల్డ్ హౌసెస్ అన్నా అయి ఉండాలి. ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్, స్పైసెస్, క్లాత్స్, మెటల్ ఐటమ్స్, అలానే సోల్జర్స్కి సంబంధించిన సప్లైస్ ఇవన్నీ కూడా ఈ మార్కెట్లోనే అమ్మేవారంట. ఇంకా ఈ రూట్లో అలా వెళ్తే జైలు ఉంటుందంట. జైల్లో కూడా రాయల్టీయా? ఇది జైలుకి వెళ్ళే రూటు. ఈ జైలు అందరికీ కాదు, ఓన్లీ రాయల్ ప్రిజనర్స్కి. అంటే రాజు కుటుంబీకులు ఎవరైనా తప్పు చేసినా, లేదా ఎవరైనా తిరుగుబాటు చేసినా పెద్ద అధికారులకి, వాళ్ళ కోసం బలమైన రాళ్ళ గోడల మధ్య చిన్న చిన్న గదుల్లో నిర్మించారు. లోపల ఏ శబ్దం చేసినా బయటికి చాలా పెద్దగా వినిపిస్తుంది. సో ఈ జైలు నుంచి బయటికి ఎవరన్నా వెళ్దామని ప్రయత్నించినా అస్సాం. ఈ కోట మేడ మీద నుంచి వస్తే కింద మొత్తం కొండపల్లి ఊరు, విజయవాడ, పచ్చని పొలాలు, దూరంగా కృష్ణానది వరకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటి రాజులు వ్యాపార మార్గాలు, శత్రు సైన్యాలు కదలికలు అన్నిటినీ ఎత్తు నుంచి గమనిస్తూ రాజ్యాన్ని కాపాడేవారంట. ఇది ఫోర్ట్లో మ్యూజియం. లోపల చాలా ఉన్నాయి చూపించాలంటే, కానీ పెద్ద వ్లాగ్ అయిపోద్ది. కానీ ఇక్కడ ఒక మినియేచర్ ఉంది. కొండపల్లి ఫోర్ట్ ఒకప్పుడు ఎలా ఉండేది అని చెప్పి ఒక మినియేచర్ తయారు చేశారు. గవర్నమెంట్ ఇలాంటి మినియేచర్స్ తయారు చేయడానికి ఎంత ఖర్చు పెడుతుందో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. టైం ట్రావెల్ కంప్లీట్ అయింది కదా, ఇంటికి వెళ్దాంరా అంటే, అబ్బే పార్క్కి వెళ్దాం అన్నారు. ఇప్పుడే భవానీ ఐలాండ్ పార్క్ దగ్గరికి వచ్చాం, బోట్ రైడ్ ఎక్కుదామని చెప్పేసి. ఆఫ్టర్ ఫోర్ట్ నుంచి ఇంటికి రాగానే. బట్ బోట్ రైడ్ టైం అయితే అయిపోయిందంట. సో ఇంకా ఆప్షన్ లేక కూర్చున్నాం. బట్ స్పీడ్ బోట్ అయితే ఉందంటే మా ఫ్రెండ్స్ ఎక్కడానికి వెళ్తున్నారు. కొంచెం వీళ్ళంటే భయం కదా, అందుకని చెప్పేసి ట్రై చేయట్లేదు. మేము చేసిన లేట్కి బోట్ రైడ్ అస్సాం అయింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదా? మనకు మాత్రం ఇలాగే జరుగుతుంటది. ఏమన్నాడు తెలుసా? పార్కింగ్ 30 రూపీస్ కదా, 1 hour అంటే అంటాడు. నువ్వు అన్నా ½ hourలో వచ్చేస్తా, 15 రూపీస్ అని ఇచ్చేస్తావు అన్నాడు. నాకు ఈ బీసెంట్ రోడ్ని చూస్తుంటే పాండిచేరిలో ఒక మార్కెట్ గుర్తొస్తుంది. సేమ్ వైబ్. మమ్మీకి బ్యాగ్ కొనడానికి వచ్చాను. ఇవి అనుకోండి 250, 220, 200 వచ్చేస్తాయి. ఇవి అనుకోండి క్వాలిటీ ఉంటుంది. 450, 550 ఎంత పడతాయి? ప్రాడా అంటే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బాగుందా? అరే బాగుందా ఇది? అలాగే సింపుల్గా ఉంటాయి. సింపులా? మా అన్న సీనియర్, లేడీస్కి ఏమైనా సెలెక్ట్ చేయాలంటే ఇది బాగుంది కదా.
ఇగో ఇది సెలెక్ట్ చేసాం ఫైనల్లీ. బాగానే ఉంటుందా? కేక ఈ బ్యాగ్ సెలెక్ట్ చేసాం. ఖచ్చితంగా 4 రోజులు అయితే పని చేస్తాం. సరదాగా నెల తర్వాత మంచిది ఏంటి? నెల తర్వాత పక్కన పెట్టదు. ఓకే ప్యాక్ చేశాను. రే కాదు అదే కదా, హలో బాగానే ఉంటుంది కదా. బాగుంటుందన్న. క్వాలిటీ బాగుంటుంది, ఇది ఓకే. సింపుల్గా ఉంటుంది. నువ్వు మీ మమ్మీకి ఏం తీసుకోవాలంటారా? గన్న అంత క్యామ్ అది ఇక 80,000 ఎంతనా? 300. ఓకే. అది బాగుందా? బా ఇంకో బ్యాగ్ కనిపించింది ఇప్పుడే. ఫోటో పెట్టా. ఏదేది? బ్యాగ్ తీసుకున్నాక ఈ బ్యాగ్ కనిపించింది. ఇది కూడా బాగుంది. పట్టుకో. ఇక్కడ బాగాలేదు, వద్దులే. డ్యామేజ్ ఉంది. డ్యామేజ్ హై. నా షాపింగ్ అయితే అయిపోయింది. మా ఫ్రెండ్ షాపింగ్ చేస్తున్నాడు, వాటి కోసం ఇంకా జస్ట్ ఇప్పుడే మమ్మీకి బ్యాగ్ కొనేసి డీసెంట్ రోడ్లో రూమ్కి వచ్చేసాను, ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి. ఇంకా వర్క్ని కంప్లీట్ చేసుకొని ఈ రోజుకి ఇంకా డన్. ఓకే, ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ ఖతం. కొంచెం వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.